హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ రైల్వే నుంచి కొద్ది నిమిషాల క్రితమే అఫీషియల్గా 2418 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో భాగంగా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఎవరైతే రైల్వేలో గ్రూప్ డి లెవెల్ 1 అండ్ టెక్నీషియన్స్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు అన్నీ కూడా. సో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ 2418 వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు సెప్టెంబర్ 11th వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ముందు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఆర్కే లాజిక్స్ యాప్ ద్వారా ఏంటంటే మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 2418 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఈ యొక్క 2418 వేకెన్సీస్ని వివిధ వర్క్షాప్స్ల వారిగా వేకెన్సీస్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ టోటల్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి మనకి వివిధ వర్క్షాప్స్ల వారిగా వేకెన్సీస్ని అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే రిక్రూట్మెంట్కి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు. బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది క్యాండిడేట్స్ హూ అప్లై అగేన్స్ట్ ద నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెడతారో అప్లై చేసిన వాళ్ళ నుంచి అభ్యర్థుల్ని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఎలా అంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఫర్దర్గా మీకు డైరెక్ట్గా ఇలాంటి ఇంటర్వ్యూ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వస్తే అందులో ఎవరికి ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. విషయానికి వచ్చినట్లయితే 12th August 2025 నాటికి మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 24 years వరకు జనరల్ ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళేమో 27 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 29 years వరకు, పీడబ్ల్యూడీ అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే 34 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మనకి 10th class అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే మనకి ఇక్కడ వివిధ రకాల వర్క్షాప్స్లలో వేకెన్సీస్ ఉన్నాయో ట్రేడ్ల వారిగా వాటికి సంబంధించి మీకు ఆ యొక్క ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. 10th పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ నుంచి ఇక ప్రొవైడ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే మీకు ఇక నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేయడానికి కేవలం 100 రూపాయలు మాత్రమే పే చేయాలి. అయితే ఇక్కడ ఫీజు కూడా లేదు. చాలామందికి ఎవరెవరికి అప్లికేషన్ ఫీ లేదు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే అందరి అమ్మాయిలకి కూడా ఫీ అనేది లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే ఒక ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేయాలి. www.rrccr అంటే centralrailway.comకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఎలాంటి రన్నింగ్ కానీ ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మీకు కనుక రైల్వేలో పర్మనెంట్ జాబ్ సాధించాలి అనేటువంటి లక్ష్యం ఉందో సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు.
నోటిఫికేషన్కి మనము ఎందుకు అప్లై చేసుకోవాలి, దీనివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అండ్ మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో రైల్వేలో మనకి రీసెంట్లీగా అంటే దాదాపు 1.5 year నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అందులో మనకి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. అంటే టెక్నీషియన్స్కి సంబంధించి అయితే దాదాపుగా మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో దానికి సంబంధించి కూడా చాలామంది అయితే ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకొని సర్టిఫికేట్ అనేది పొందినట్లయితే మీకు ఏంటి అంటే రైల్వేలో లెవెల్ 1 గ్రూప్ డికి సంబంధించి కానీ టెక్నీషియన్స్కి సంబంధించి పోస్టులకి సంబంధించి మీకు ఇతర అభ్యర్థులతో కంపేర్ చేస్తే ఈ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో, ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 20% ఆఫ్ వేకెన్సీస్ అనేవి వాళ్ళతోటి ఫిల్ చేస్తారు. అండ్ అలాగే మీకు వెయిటేజ్ కూడా కల్పించడం అనేది జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ యొక్క రైల్వేకి సంబంధించి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి సో రైల్వేలో సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి సపరేట్గా ఒక కేటగిరీ ఇచ్చి వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు రైల్వేలో పర్మనెంట్ జాబ్ గ్రూప్ డి లెవెల్ 1 కానీ టెక్నీషియన్స్కి సంబంధించి కానీ సాధించాలి అనుకుంటే ఇది మనకి ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే మనకు ఈ పద్ధతిలో వెళ్తే మీకు ఈజీగా రైల్వే జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ అనేది మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే ఈజీగా కొట్టచ్చు. ఎందుకంటే మనకి ఇతర అభ్యర్థులతో కాంపిటీషన్ అనేది ఉండదు, సపరేట్గా మనకి ఒక కేటగిరీలో వేకెన్సీస్ ఉంటాయి. కాబట్టి సో ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. చాలామంది అప్రెంటిస్షిప్ కదా బ్రో, ఎందుకు బ్రో అని చెప్పేసి కామెంట్లో పెడతా ఉంటారు. సో మీకు 5 years అయితే చెప్తున్నాను, 5 years నుంచి. సో చాలామంది అభ్యర్థులు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రీసెంట్లీగా మంచి స్కోర్ సాధించే వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 2019 నుంచి అయితే నేను చెప్తూనే ఉన్నాను. సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి సెంట్రల్ రైల్వేకి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు 1 year పాటు కూడా మీరు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో అక్కడ ట్రైనింగ్కి సంబంధించి అప్రెంటిస్షిప్కి సంబంధించి మీరు ట్రైనింగ్ పొందాలి. కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్కి సంబంధించి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం అమౌంట్ కూడా అంటే ఎవ్రీ మంత్ స్టైఫండ్ అమౌంట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి అమౌంట్ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టాలి, మాకు కొంచెం తక్కువ కాంపిటీషన్తో జాబ్ కావాలి అనే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లై చేయాలి అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అప్లై చేయడానికి మీరు ముందుగా ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి యాజ్ పర్ SSA మెమో ప్రకారం. తర్వాత మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీరు 10th మెమో ప్రకారం అయితే ఎలా ఇచ్చారో అలా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయాలి. సో ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు ప్రిఫరెన్సెస్ ఇక్కడ ఏ యూనిట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి డివిజన్ అనేది ఈ విధంగా మీరు ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మీకు నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో మీకోసం మంచి ఫ్యాకల్టీస్ అయితే మన RK Logics యాప్లో అయితే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ ఇది రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.